రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చర్యలు చేపడుతున్నారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము అన్నారు. డ్రగ్స్ వద్దు బ్రో అనేది మనందరి నినాదం కావాలన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మాలంటే భయపడే రోజులు వచ్చాయని, డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలో అందరూ భాగస్వామ్యం అవుదామన్నారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో నినాదంతో గుడివాడ సైక్లోథాన్ 2025 సైకిల్ ర్యాలీ గుడివాడలో సందడి వాతావరణంలో జరిగింది. ర్యాలీలో వేలాదిగా విద్యార్థులు యువతతో కలిసి పాల్గొన్నారు. ఈగల్ టీం ఐజీ ఆర్కే రవికృష్ణ, గుడివాడ ఎమ్మెల్యే వెనిగంట్ల రాము, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, పలు అధికార ప్రముఖులు సైకిల్ తొక్కుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఈగల్ టీం ఐజీ రవికృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామని అన్నారు. తాము పట్టుకున్న అనేక కేసుల్లో చెడు స్నేహాలతో డ్రగ్స్ బారి పడిన ఎందరో అమాయకులు తమ జీవితాలను నాశనం చేసుకున్నారన్నారు. మంచి అలవాట్లు, చెడు అలవాట్లు ఈ రెండింటికి మధ్య వ్యత్యాసాన్ని చిన్నతనం నుండి గుర్తించాలన్నారు. మంచి అలవాట్లతో మనం ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని, చెడు అలవాట్లతో పతనమైపోతామని పేర్కొన్నారు. అమ్మా నాన్నల కలలను నిజం చేసేలా ప్రతి ఒక్కరూ మంచి వైపు నడవాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే వెనిగంట్ల రాము మాట్లాడుతూ డ్రగ్స్ సమాచారం తెలిస్తే ప్రభుత్వ టోల్ ఫ్రీ 1972 నెంబర్కు సమాచారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ ఓ మంచి కార్యక్రమానికి ఇన్ని వేల మంది చిన్నారులు రావడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు. సమాజంలో డ్రగ్స్ మహమ్మారిని రూపుమాపటంలో తాము చేస్తున్న కృషికి నేడు చిన్నారులు ఇస్తున్న ప్రోత్సాహం చూస్తుంటే తాము మరింత ఉత్సాహంగా పనిచేస్తామని ఎస్పీ పేర్కొన్నారు. గుడివాడ సైక్లథాన్ డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో అనే ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టారు. దీంట్లోని ఐఎంఏ గుడివాడ, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ, గుడివాడ సైకిల్ క్లబ్, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ జిల్లా ఎస్పీ గారు అందరూ పాల్గొన్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ డ్రగ్స్ మీద చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. ఒక యుద్ధం ప్రకటించింది డ్రగ్స్ మీద. మనకి ప్రధానంగా ఈగల్ అనే వ్యవస్థను తీసుకొచ్చింది. ఈగల్ అనే వ్యవస్థను తీసుకొచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈగల్ సెల్స్ ఫామ్ చేసాం. అదేవిధంగా ఈగల్ టాస్క్ ఫోర్స్ ఫామ్ చేయడం జరిగింది. అదేవిధంగా సొసైటీలో అందరినీ కూడా, ప్రతి ఒక్కరిని కూడా మేము ఈగల్లో ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఈగల్ క్లబ్స్ ద్వారా సుమారుగా ప్రతి స్కూల్లోని, కాలేజీలో కూడా 40,000 ఈగల్ క్లబ్స్ ఈరోజు మనకు పనిచేస్తున్నాయి. దాంట్లో ప్రత్యేకంగా డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేస్తుంది. అదేవిధంగా పౌర సమాజం కూడా దీంట్లో పాల్గొవాలి. పౌర సమాజం కూడా చాలా ఆలోచించాలి. మనకు చాలా కేస్ స్టడీస్ కూడా ఉన్నాయి దీంట్లో. మనకి ఇందాక నేను స్పీచ్లో కూడా మీ అందరికీ చెప్పినట్టుగా చాలామంది విద్యార్థులు కూడా తెలియక ఈ కేసుల్లో ఇరుక్కొని కొంతమంది 10 సంవత్సరాలు జైలు శిక్ష కూడా అనుభవిస్తున్నారు. నేను విశాఖపట్నం సెంట్రల్ జైల్లోని చూసినప్పుడు కూడా అటువంటి వ్యక్తులు కనిపించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మేము ఏం చేస్తున్నామంటే ఇంకా కొన్ని ఇంపాక్ట్ ఆపరేషన్ చేస్తున్నాం. ఒక ఆపరేషన్ చైతన్యం. ఈ ఆపరేషన్ చైతన్యం గురించి మీ అందరికీ తెలియాలి. ఇది ఆంధ్రప్రదేశ్లోని ఏఎస్ఆర్ జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లాలోని గతంలోని గంజాయి పండిత్ సుమారుగా 9 మండలాల్లో 375 గ్రామాల్లో, ఫారెస్ట్ ఏరియాల్లోనే, అదేవిధంగా వ్యవసాయ భూమిలో కూడా ఈ గంజాయి పండించేవారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళు మన తమిళనాడు, రాజస్థాను, అదేవిధంగా కేరళ ఇట్లాంటి కొన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు మన సోదరులు ఎవరైతే గిరిజన సోదరులను వాళ్ళు మభ్యపెట్టి వాళ్ళ చేత గంజాయి పండించేవారు. గత సంవత్సరం ప్రభుత్వం తీసుకున్న స్టెప్స్ వల్ల ఆంధ్రప్రదేశ్లో గంజాయి సాగు పూర్తిగా నిర్మూలించబడింది. గతంలో మేము సెంట్రల్ ఏజెన్సీలకు సంబంధించిన మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా, ఎన్సీబీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ గంజాయి ఎక్కువ పండుద్ది, గంజాయి వచ్చేదంతా ఆంధ్రప్రదేశ్ నుంచి చెప్పేవారు. ఈరోజు మనకి ఆ పరిస్థితి లేదు. ఈ 2 నెలల క్రితం మేము అటెండ్ అయిన ఏఎన్టీఎఫ్ ఢిల్లీ కాన్ఫరెన్స్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన గుడ్ వర్క్, దాన్ని ప్రత్యేకంగా వాళ్ళు ప్రశంసించడం జరిగింది. ఈ ప్రధానంగా మనకి ఇది అచీవ్ అవ్వడానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇంకా మేము ఈ డ్రోన్ సర్వేలెన్స్ని ఇంప్రూవ్ చేస్తాం. గౌరవ ఆనరబుల్ సీఎం గారు ఏదైతే మనకి టెక్నాలజీ యూజ్ చేయమంటున్నారో దాన్ని మేము అడాప్ట్ చేసుకుని ఏఎస్ఆర్ జిల్లాలో డ్రోన్ సర్వేలెన్స్, మనకి ఎడ్రిన్ శాటిలైట్స్, అదేవిధంగా పూర్తిగా కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్స్, విస్తృతమైన అవేర్నెస్ క్యాంపెయిన్స్. ఈరోజు కూడా ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఈగల్ టీమ్స్, పోలీసు, అడ్మినిస్ట్రేషను అందరూ కలిసి మారుమూల ప్రాంతాలకు వెళ్ళి అవేర్నెస్ కల్పిస్తున్నారు. అది ఆపరేషన్ చైతన్యం. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా మనకి ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ ప్రారంభించాం.